తల్లికి కామాకి తల్లికి లక్ష్మణ వారికి సకల తల్లి మాతాకి జై తల్లి జై మాత. నమస్తే అండి. భూమి మీద మనం అందరం కూడా కొన్ని సంవత్సరాలు లేకపోతే మన ఆయుష్నంత వరకు బతకాలని మనం ప్రతి ఒక్కరు కోరుకుంటాము. ఆ భగవంతుడు ఎప్పటి వరకు ఎవరికి ఏ రాత రాశాడో తెలియదు. అర్థమైందా? మనం అప్పటి వరకు ఎప్పుడు రాలిపోతామో తెలీదు, ఎప్పుడు నిద్రిస్తామో తెలీదు, ఎప్పుడు ఆనందంగా ఉంటామో తెలియదు, ఎప్పుడు ఏడుతామో తెలియదు. తెలుసా? విధి అంతా కూడా కాలచక్రంలా తిరుగుతూనే ఉంటుంది. భూమి తిరిగినట్టు భూమి తిరిగిద్దన్నారు, మీరు చూడండి, నేను చూడలేదు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, గుర్తుంచుకోండి. ఈ మట్టి, ఈ పీతి కడుపులో ఉన్న అన్నాళ్ళు ఈ ఆత్మని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తెలుసా? ఈ ఆత్మని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థమైందా? కానీ ఈ ఆత్మని మనము ఇప్పుడు అనుకుంటాం, వాడిని కొడతాం, వీడిని కొడతాం, వాడిని నోటికాడ కూడి తీసేద్దామని. అది మీకు తెలియకుండానే మీ ప్రాణము ఎప్పుడైతే భగవంతుడి స్థాయికి వెళ్ళిపోయిందో, ఈ పీతి పట్ట, ఈ పీతి మట్టిలో నుంచి జారిపోయిందో, అప్పుడు మన ఆత్మ విలవిలలాడిపోతూ ఉంటుంది. తెలుసా? ఒక చేప కానీ ఒడ్డున పడేస్తే ఎలా గెలా కొట్టుకుంటుందో, ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోద్ది. దయచేసి నేను చెప్పేది ఏమిటంటే, ఎవ్వరికి కూడా హాని చెయ్యమాకండి. మీ వంతు సాయం చేయండి, అంతేగాని వాడు పైకి వస్తున్నాడు ఏంటి, ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయండి ఇవాళ. ఎప్పుడు కూడా ఒకళ్ళ నాశనం మనం కోరుకున్నాం అనుకోండి, అది మన బిడ్డల తాను తగులుతూ ఉంటుంది. నా దృష్టిలో చేశారని అలాగే ఆ నాగశక్తి, ఆ దైవలోక శక్తి ఇది ఒకటండి. భగవంతుడు రాసిన రాతని ఎవడో తెప్పించలేడు. కాకపోతే చిన్న చిన్న వాతలు అయితే పెట్టగలుగుతారే కానీ మానవులు మన నాశనం చేయడానికి, ప్రాణాలు తీయడానికి కూడా ఆ టైం అయితే చెప్పలేం. అలాగే మనం ఎలా నిద్రిస్తామో భగవంతుడు కూడా ఒక కన్నేస్తాడు, అట్లా కునికేస్తాడు. ఆ కునికేసిన టైంలో మనకి ఏదైనా జరగవచ్చు. అది కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదో దేవుణ్ణి, ఏదో రాయిని పెట్టుకుని, ఏదో చెట్టుకు మొక్కుకొని, ఏదో మీ వంతు మీరు చేసుకున్నారనుకోండి, అదే దైవం, అదే భక్తి, అదే దేవుడు వచ్చి మీ సాక్షాత్ కంపాడు. మీకు అప్పులో ఉండాలనుకోండి, ఎవరైనా వచ్చి బాబుతో 4 రూపాయలు చేసి ఆడే దేవుడు మనకి. అర్థమైందా? అయ్యా రాయ్యా ఒక ముద్ద పెట్టాడు మనకి దేవుడు. అంతేగాని దేవుడు డైరెక్ట్గా వచ్చేసి విగ్రహాలతో నేను వచ్చా అని చెప్పడం. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా కుటుంబాల్లో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నోరులేని జీవితం సహా కోరుకుంటున్నాను. ఏదన్నా మీకు సమస్య ఉందనుకోండి, నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. దానికి సమస్య నేను చెప్తాను. ఓకే. జై నాగు. లక్ష్మీ వారికి జై. భాగ్యలక్ష్మికి, సౌభాగ్యలక్ష్మికి, ఆదిలక్ష్మికి, సంజయలక్ష్మి, గజలక్ష్మికి, ధనలక్ష్మికి జై. మాతాకి జై. లక్ష్మీ నారసింహాయ నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి, లక్ష్మీ నరసింహ స్వామికి జై. గండరాయ స్వామికి, ఓం బంగార స్వామికి, ఉగ్ర నరసింహాయ నమః. జై మాతాకి జై. అమ్మలకన్నమ్మకి జై. ఓం భగవతే నమః. నాదండి నాగుకి జై. నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం మంగన్నమ్మ తల్లికి జై. ఓం నాదండి నాగుకి జై. ఓం భగవతే నమః. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం నాదండి నాగుకి జై. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా ఉండాలయ్యా. జై నాగు. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. నాగు. ఓం నమో నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి నాదండి నాగుకి జై. కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నాదండి నాగుకి జై. ఓం
జై. ఓం కామాఖ్య తల్లే నమః. ఓం కామాఖ్య తల్లే నమః. ఓం గన్నమ్మ తల్లికి జై. అమ్మల గన్నమ్మకి జై. తల్లి జై మాతాకి జై. ఓం నమో నాగేంద్రై నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. అమ్మ గన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. నా తండ్రి నాగుకి కామాఖ్య తల్లి నమః. అమ్మ తల్లికి జై. అమ్మ గన్నమ్మ తల్లికి జై. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మ కామాఖ్య తల్లి నమః. ఓం మా తల్లి కామాఖ్యకి జై. నా తండ్రి నాగుకి జై. ఓం నా తండ్రి నాగుకి జై. నాగమ్మ తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం లక్ష్మమ్మవారికి జై. మమ గన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. ఓం లోఖండేశ్వరాయ నమః. ఓం కామాఖ్య తల్లి నమః. నారాయణ నాగుకి జై. నారాయణ జై. లక్ష్మమ్మవారికి జై. మాత జై తల్లి.